రైట్. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుకు సొట్లు పెట్టిండ్రు. ఇరిగేషన్ శాఖలో ఒక్క ఉద్యోగం ఇయ్యలే, కాళేశ్వరం ప్రాజెక్టుతోని 1 ఎకరా నీళ్లు వారలే, ఇరిగేషన్ శాఖలో అవినీతి జరిగింది, ఇరిగేషన్ శాఖలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. ఇగో ఇట్లాంటి ముచ్చట్లని మాట్లాడుకుంటూ పోతారు కదా, సందు దొరికినప్పుడల్లా, వేదిక దొరికినప్పుడల్లా. ఇక మన నియామక పత్రాలు పంచుకుంటా సంవత్సరం లోపు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇయ్యలే, కానీ వీళ్ళు 56,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి అలవాటు అయిన తీళ్ళ మళ్ళీ గట్లనే మొత్తుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఎట్లా అంటే ఇప్పుడు నిరుద్యోగులే జాబులు వద్దంటా ఉన్నారు, నిరుద్యోగులే జాబ్ నోటిఫికేషన్లు ఎక్కువైనాయి అని చెప్పేసి మొత్తుకుంటా ఉన్నారు. కనుక మేము నోటిఫికేషన్లు ఇస్తాయి. వచ్చిన 17 నెలల్లో సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు. వచ్చిన 17 నెలల్లో ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ఇయ్యలే, ఒక ఉద్యోగానికి పరీక్ష పెట్టలే. మరి 56,000 ఒక గ్రూప్ 1 పెడితే ఆ పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ వేసి గ్రూప్ 1 పెడితే ఆ రిజల్ట్లో మీకు సంబంధించిన గంట గ్యాంబ్లింగ్ చేస్తుంది సెంటర్ 18, 19లలో. ఇప్పుడు మళ్ళా అసెంబ్లీ వేదికగా అదే ముచ్చట మాట్లాడిండు నిరుద్యోగుల గురించి, మొన్న కూడా అదే ముచ్చట మాట్లాడిండు. ఇక ఇరిగేషన్ శాఖ గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డికి సొట్లు పెట్టిండ్రు, సవాల్ ఇసిరిండ్రు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు. ఏ విధమైన సవాల్ ఇసిరిండ్రంటే ఇరిగేషన్ శాఖలో ఉద్యోగాలు ఇచ్చినట్టు లెక్కలతో సహా నేను నిరూపిస్తా, రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా? ప్రతిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయకపోయినప్పుడు కానీ, రైతు భరోసా ఇయ్యకపోయినప్పుడు కానీ, 6 గ్యారెంటీలు అమలు చేయకపోయినప్పుడు కానీ హరీష్ రావు సవాలు ఇసురుతానే ఉన్నారు. కానీ ఒక్క సవాలు కూడా రేవంత్ రెడ్డి స్వీకరిస్తలేరు. రుణమాఫీకి సంబంధించి ఏమైంది? 6 గ్యారెంటీలు అమలు చేసి 2 లక్షల ఏకకాల రుణమాఫీ చేస్తే నిన్న పదవికి రాజీనామా చేస్తా అని సవాల్ ఇసిరిండ్రు. చేయకపోతే నువ్వు రాజీనామా చేస్తావా అని రేవంత్ రెడ్డికి సవాల్ ఇసిరితే ఆ సవాల్ స్వీకరించలే రేవంత్ రెడ్డి. 15 ఆగస్టు లోపు నేను రుణమాఫీ చేస్తా అని మాట్లాడిండు. సగం మందికి చేసి చేతులు దులుపుకున్నాడు. ఇక హరీష్ రావు సొట్లు పెట్టిరు. ఆ కొద్ది రుణమాఫీ అయిందనంటే హరీష్ రావు ఇసిరిన సవాల్ వల్లనే. ఇగో ఎస్ఎల్బీసీనే పూర్తి కాక ముందే కుప్పగూలింది. మృతదేహాలు కూడా తీయని దద్దమ్మ ప్రభుత్వం ఇరిగేషన్లో ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తా, రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా? వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ పై ఆరోపణలు హరీష్ రావు అని చెప్పేసి ఏ మాటలు నమ్మాలి? రేవంత్ రెడ్డికి మతి భ్రమించిందా? ఆయననే 1 ఎకరానికి నీళ్లు లేవంటారు, 2 ఎకరాలకు నీళ్లు వారలేవంటారు. కాళేశ్వరం ప్రాజెక్టుతోని మళ్ళీ ఆయనని అదే అసెంబ్లీ వేదికగా 20 లక్షల ఎకరాల ఆయకట్టు వారింది కాళేశ్వరం ప్రాజెక్టుతో అంటారు. ఏది నమ్మాలి? ఇప్పుడు పారిందనేది నమ్మాలనా, పారలేదనేది నమ్మాలనా? మీరే చెప్పారు కదా ఈ అంశాలు అని చెప్పేసి మతి భ్రమించింది అని చెప్పేసి హరీష్ రావు సొట్లు పెట్టిండ్రు, సవాల్ ఇసిరిండ్రు. ఈ సవాలుకు సిద్ధమా రేవంత్ రెడ్డి అని చెప్పేసి యావత్తు తెలంగాణ సమాజం అడుగుతా ఉన్నది. రేవంత్ సార్, మీరు మన ముఖ్యమంత్రి కదని కనీసం స్వీకరిస్తలేరేంది సవాలు? ఒక్క సవాలన్న స్వీకరించారని చెప్పేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులే నారాజ్ అవుతా ఉన్నారట. ఈ సిచ్యువేషన్ ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వంని బదనాం చేయడం కోసం వాళ్ళు అట్లా నీళ్లు లీకేజ్ అవుతున్నాయని, కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో వాళ్ళు పనిచేస్తూ ఎంప్లాయీస్ అక్కడ వెళ్ళిపోయారని, నీళ్లు లీక్ అవుతున్నాయని సెలవు ప్రకటించుకొని పోతే మళ్ళీ ఆ లోపు ప్రభుత్వం మారిపోయినాక పని మొదలు పెడదామే అంటే మొదలు పెట్టిర్రు. అలా మొదలుపెట్టినాక 2వ రోజే దాదాపు 50 మంది లోపలికి పోతే 42 మంది రిటర్న్ వచ్చే 8 మంది అల్లనే చిక్కుకొని జీవిడిస్తే 6 మంది మృతదేహాలు ఇంత బయటకు తేలాల. కుటుంబాల రోదన, అరణ్య రోదన, ఆవేదన ఆకాశాన్ని అంటింది. ఇలా 6 మంది కుటుంబ సభ్యులు కనీసం ప్రకటించరు వాళ్ళు చచ్చిపోయారని, మేము ఆశలు దాల్చుకుంటామని ఆ కుటుంబాల ఆవేదన వ్యక్తం చేసినా కూడా 3 నెలలు మొత్తం మీద 3 నెలల పొద్దు సహాయక చర్యలను కొట్లాడినరు. తీర్థం అట్లా ఇట్లా అన్నారు. 2 మృతదేహాలు బయటకు తీసిరు, ఇంకా 6 మృతదేహాలు బయటకు తీయలేదు. నీళ్లు లీకేజ్ అవుతున్నాయి అన్నా కూడా పాపం పని చేసేటోళ్ళను లోపలికి కావాల్సుకొని పంపించి ఇలా అమాయక బిడ్డల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నది రేవంత్ సర్కార్, ఒక దద్దమ్మ సర్కార్ అని చెప్పేసి మొత్తం మీద మొట్టికాయలు వేసిండ్రు. ఇది కనబడతా ఉన్నది.